హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 7 ట్రయాంగిల్స్లోని ఎక్సర్సైజ్ 7.3 నుండి క్వశ్చన్స్ చూద్దాము. ప్రీవియస్ వీడియోలో సెకండ్ క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో వచ్చేసి థర్డ్ క్వశ్చన్ నుండి చూద్దాం. ఒకసారి చూడండి, థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో. బిఈ అండ్ సిఎఫ్ ఆర్ టూ ఈక్వల్ ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏబీసీ అన్నాడు. సో యూజింగ్ ఆర్హెచ్ఎస్ కాంగ్రుయెన్సీ రూల్ ప్రూవ్ దట్ ద ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ ఐసోసెలస్ అన్నాడు. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి హింట్స్ ఏంటి, బిఈసిఎఫ్ అనేవి టూ ఈక్వల్ ఆల్టిట్యూడ్స్ అన్నాడు. ఇంకొకటి, సో ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది ఏంటి, ఆర్హెచ్ఎస్ కాంగ్రుయెన్సీ రూల్ యూజ్ చేయమన్నాడు. సో మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే ఆ ఏబీసీ అనే ట్రయాంగిల్ అనేది ఐసోసెలస్ ట్రయాంగిల్ అనేది ప్రూవ్ చేయాలి. ఓకేనా. సో ఫస్ట్ మనం ఫిగర్ డ్రా చేద్దాము. ఇక్కడ ఏబీసీ ట్రయాంగిల్ తీసుకుందాం. ఓకే, ఏబిసి. ఓకేనా. సో ఏబిసి ట్రయాంగిల్లో బిఈసిఎఫ్ అనేవి ఈక్వల్ ఆల్టిట్యూడ్స్ అన్నారు. సో బిఈ అన్నాడు, బి నుండి తీసుకుందాం. ఇది బిఈ అనే ఒక ఆల్టిట్యూడ్, అలానే సిఎఫ్ అన్నాడు, అంటే సి నుండి తీసుకోవాలి. సో ఇది ఒక ఆల్టిట్యూడ్. సో ఈ టూ ఆల్టిట్యూడ్స్ అనేవి ఈక్వల్ అన్నాడు. ఓకే. సో మనకు ఆల్టిట్యూడ్స్ అంటే ఎంత డిగ్రీస్ చేస్తుంది, 90 డిగ్రీస్ చేస్తుంది, అంతే కదా. సో 90 డిగ్రీస్. ఇక్కడ ఇంకేమన్నారు, సో ఆర్హెచ్ఎస్ కాంగ్రుయెన్సీ రూల్ యూజ్ చేసి ఏబీసీ అనేది ఐసోసెలస్ అనేది ప్రూవ్ చేయమన్నారు. ఒకసారి చూడండి. ఫస్ట్ ఇక్కడ మనం ఏబీసీ ఐసోసెలస్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయాలి అంటే మనం ఏవైనా టూ సైడ్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి, అంతే కదా. ఓకే. సో ఫస్ట్ ఏం చేద్దామంటే, ఫస్ట్ ఇక్కడ చూడండి, బిఈసి ఈ ట్రయాంగిల్ ఉంది కదా. సో ఈ ట్రయాంగిల్ బిఈసి, అలానే సిఎఫ్బి, ఇక్కడ తీసుకున్నటువంటి ఆల్టిట్యూడ్స్ ఉన్నాయి కదా. సో ఈ ట్రయాంగిల్, ఈ టూ ట్రయాంగిల్స్ తీసుకొని దాని నుండి అవి రెండు కాన్గ్రుయెంట్ అని ప్రూవ్ చేద్దాం ఫస్ట్. ఓకేనా. సో ఒకసారి చూడండి, కన్సిడర్ ట్రయాంగిల్ బిఈసి అండ్ ట్రయాంగిల్ సిఎఫ్బి. ఓకే. సో బిఈసి సిఎఫ్బి అర్థమవుతుంది. ఈ ట్రయాంగిల్ బిఈసి అంటే ఇది, సిఎఫ్బి అంటే ఇది. ఓకే. సో ఈ టూ ట్రయాంగిల్స్లో ఫస్ట్ యాంగిల్ బిఈసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిఎఫ్బి అవుతుంది, అంతే కదా. ఓకేనా. బిఈసి ఇక్కడ ఉండే యాంగిల్, సిఎఫ్బి ఇక్కడ ఉండే యాంగిల్ ఈక్వల్, ఎందుకంటే అవి రెండు కూడా 90 డిగ్రీస్ కాబట్టి. ఓకేనా. సో రీజన్ వచ్చేసి ఈచ్ 90 డిగ్రీస్. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎందుకు 90 డిగ్రీస్, ఇవి పర్పెండిక్యులర్ అన్నాం కదా ఆల్టిట్యూడ్స్ కాబట్టి ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇవి రెండు కూడా బిఈ అండ్ సిఎఫ్ అనేవి ఈక్వల్ ఆల్టిట్యూడ్స్ అన్నాడు. సో అంటే ఈ రెండిట్లలో కూడా బిఈ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సిఎఫ్ అవుతుంది. రీజన్ వచ్చేసి గివెన్ స్టేట్మెంట్ అది. ఓకే. సో నెక్స్ట్ ఈ బిఈసి సిఎఫ్బిలో రెండిట్లలో కామన్ సైడ్ బీసీ ఉంది. ఓకేనా. ఈ రెండు ట్రయాంగిల్స్లో బీసీ అనేది కామన్ సైడ్ ఉంది కాబట్టి బీసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ అవుతుంది. ఓకే. ఇది కామన్ సైడ్. ఓకే. సో ఇది వచ్చేసి రైట్ యాంగిల్, ఇది ఏమవుతుంది, బిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సిఎఫ్ కాబట్టి బిఈ ఈజ్ ఈక్వల్ టు సిఎఫ్, ఇది ఒక సైడ్, అలానే బీసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ అనేది కూడా ఒక సైడ్. ఓకే. సో ఇక్కడ ఏ రూల్, ఇక్కడ కాంగ్రుయెన్సీ రూల్ అప్లై అయింది మనకి, ఆర్హెచ్ఎస్ కదా, ఆర్హెచ్ఎస్ కాంగ్రుయెన్సీ రూల్. therefore ట్రయాంగిల్ బిఈసి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ సిఎఫ్బి అవుతుంది. ఓకేనా. సో ఇవి రెండు కూడా కాంగ్రుయెంట్ ట్రయాంగిల్ అయినప్పుడు, బిఈసి సిఎఫ్బి రెండు కాంగ్రుయెంట్ అయినప్పుడు దీంట్లో ఈసీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈసీ ఇది ఒక సైడ్, ఇప్పుడు బిఈసిలో ఇది ఒక సైడ్, సిఎఫ్బిలో వచ్చేసి ఎఫ్బి అనేది ఒక సైడ్. సో ఇవి రెండు కూడా కరెస్పాండింగ్ సైడ్స్, అంతే కదా. ఇవి రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్ అయినప్పుడు వాటి యొక్క కరెస్పాండింగ్ సైడ్స్ కూడా ఈక్వల్ అవుతాయి. అంటే అప్పుడు ఏమని రాయొచ్చు, ఈసీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్బి అని రాయొచ్చు బై సిపిసిటి. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఓకేనా. సో ఇది ఒక ట్రయాంగిల్ అయిపోయింది. నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన ట్రయాంగిల్స్ ఏంటంటే, ఇక్కడ చూడండి, ఏఎఫ్ ఏఈబి.
ఇదొక ట్రయాంగిల్, ఏఈబి ఒక ట్రయాంగిల్, ఏసిఎఫ్. ఓకేనా, ఏసిఎఫ్ ఆర్ ఏఎఫ్సి అయినా తీసుకోవచ్చు. ఓకేనా, ఏఈబి ఒకటి, నెక్స్ట్ ఏఎఫ్సి, ఏఈబి అండ్ ఏఎఫ్సి ట్రయాంగిల్స్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ కన్సిడర్ ట్రయాంగిల్ ఏఈబి అండ్ ఏఎఫ్సి. సో ఈ టూ ట్రయాంగిల్స్లో ఏఈబి ఏఎఫ్సిలో ఏ అనేది కామన్ యాంగిల్ ఉంది, రెండిట్లలో కూడా యాంగిల్ ఏ అనేది ఉంది కాబట్టి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ. రీజన్ వచ్చేసి కామన్ యాంగిల్. అలానే ఇక్కడ చూడండి, ఏఈబి ఏఎఫ్సిలో ఇక్కడ 90 ఉందంటే ఇక్కడ కూడా ఎంత ఉంటుంది, 90 డిగ్రీస్ ఉంటుంది. ఓకేనా, సో అంటే ఇప్పుడు యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మళ్ళీ యాంగిల్ ఎఫ్ఏ అవుతుంది. ఓకేనా, అది ఇక్కడ రాద్దాం. యాంగిల్ ఏఈబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏఎఫ్సి. రీజన్ ఈచ్ 90 డిగ్రీస్. నెక్స్ట్ ఈబి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్సి. ఈబి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్సి ఎందుకంటే అది క్వశ్చన్లోనే ఇచ్చారు, అవి రెండు ఆల్టిట్యూడ్స్ ఈక్వల్ ఆల్టిట్యూడ్స్ అన్నాడు కాబట్టి ఈబి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్సి, అది గివెన్. సో ఇక్కడ ఒక యాంగిల్, తర్వాత ఇది కూడా యాంగిలే. సో నెక్స్ట్ ఇది వచ్చేసి సైడ్. ఓకేనా, సో ఇప్పుడు ఏమవుతుంది, బై ఏఏఎస్ కాన్గ్రెన్సీ రూల్ ప్రకారం ఈ టూ ట్రయాంగిల్స్ కూడా ఏమవుతాయి, ఏఈబి అనేది ఈజ్ కాన్గ్రెంట్ టు ట్రయాంగిల్ ఏఎఫ్సి అవుతుంది. ఓకేనా, ఏఈబి ఈజ్ కాన్గ్రెంట్ టు ఏఎఫ్సి. ఓకే, సో మరి ఇప్పుడు ఏఈబి ఏఎఫ్సి అనేవి రెండు కూడా, ఏఈబి అంటే ఈ పార్ట్, ఏఎఫ్సి అంటే ఈ పార్ట్. సో ఈ రెండు కూడా కాన్గ్రెంట్ ట్రయాంగిల్స్ అయినప్పుడు వాటి కరెస్పాండింగ్ సైడ్స్ కూడా ఈక్వల్. ఓకే, సో ఇప్పుడు ఇందులో ఏఈబిలో ఉండేటువంటి ఏఈ, ఏఎఫ్బిలో ఉండేటువంటి ఈ సైడ్, ఇవి రెండు కూడా కరెస్పాండింగ్ సైడ్స్ కదా. సో ఈ రెండు ఈక్వల్ అవుతాయి కదా. ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏఎఫ్ అవుతుంది. అదే ఇక్కడ రాద్దాం, ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఏఎఫ్. ఇది రీజన్ బై సిపి/సిటి. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఓకేనా, సో ఇక్కడ మనం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం, ఏబిసి అనేది ఐసోసెలస్ అనేది ప్రూవ్ చేయాలి మనం. సో ఐసోసెలస్ అని ప్రూవ్ చేయాలంటే ఏమైనా టూ సైడ్స్ ఈక్వల్, అంటే ఇప్పుడు ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అని ప్రూవ్ చేయాలి కాబట్టి వాటి కోసం ఇదంతా చేస్తున్నాము. సో ఇప్పుడు 1+2 చేద్దాం. ఓకేనా, 1+2 చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఈక్వేషన్ 1లో ఏముంది, ఎల్హెచ్ఎస్ సైడ్ ఈసీ ఉంది, ఈసీ ప్లస్ దీంట్లో వచ్చేసి ఈసీ ప్లస్ ఇక్కడ ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్బి ప్లస్ ఏఎఫ్. ఆర్హెచ్ఎస్వి ఆర్హెచ్ఎస్ సైడ్ యాడ్ చేయాలి, ఎల్హెచ్ఎస్వి ఎల్హెచ్ఎస్ సైడ్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఈసీ ప్లస్ ఏఈ ఏమవుతుంది, ఈసీ ఎక్కడుంది, ఈసీ ప్లస్ ఏఈ. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది, ఏసీ కదా. ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్బి ప్లస్ ఏఎఫ్, ఎఫ్బి ప్లస్ ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏబి. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి అని వచ్చింది, అంటే టూ సైడ్స్ ఈక్వల్ వచ్చాయి మనకి. ఏబిసి ట్రయాంగిల్లో టూ సైడ్స్ ఈక్వల్ వచ్చాయి కాబట్టి, సో దేర్ఫోర్ ఏబిసి ఈజ్ అండ్ ఐసోసెలస్. ఓకేనా, సో అదే కదా వాళ్ళు ప్రూవ్ చేయమనింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 4th one. Triangle ABC is an isosceles triangle in which AB is equal to AC. Show that angle B is equal to angle C అన్నాడు. ఓకేనా, సో ఇంతకుముందు ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఏబిసి అనేది ఐసోసెలస్ అని ప్రూవ్ చేయమన్నారు. ఇక్కడ మనకి అది ఏబిసి ట్రయాంగిల్ అనేది ఐసోసెలస్ అని ఇచ్చి మనకు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి అని ప్రూవ్ చేయమన్నారు ఈ క్వశ్చన్లో. మరి ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఏబిసి ట్రయాంగిల్ తీసుకుందాం. అదే ఏ ట్రయాంగిల్, ఐసోసెలస్ ట్రయాంగిల్ అన్నాడు. ఓకేనా, సో ఏబిసి ఇదే ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే టూ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏసీ, అది ఇచ్చారు. సో ఇక్కడ మనకి హింట్ ఏమి ఇచ్చారు, డ్రా ఏపీ పర్పెండిక్యులర్ బీసీ అన్నాడు. సో ఏపీ అంటే ఇక్కడ పి అనే ఒక ఆల్టిట్యూడ్ తీసుకుందాం, ఇది పి అవుతుంది. ఏపీ అనేది బీసీకి పర్పెండిక్యులర్ అన్నాడు. సో ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది, 90 డిగ్రీస్ ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి. ఈ టూ యాంగిల్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రాద్దాము. ట్రయాంగిల్ ఏబిసి ఈజ్
an isosceles triangle. ఓకే, సో నెక్స్ట్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఏమవుతుంది, 2 sides ఈక్వల్, ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ, అది వాళ్ళే ఇచ్చారు, ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. ఇంకా ఏబీ అనేది ఏమన్నారు, ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ అన్నారు. ఓకేనా, ఏపీ ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ. సో ఇక్కడ మనకు 2 triangles తీసుకుందాం. ఏబీపీ అని ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది, ఇక్కడ ఏసీపీ అని ఇంకొక ట్రయాంగిల్. సో ఈ 2 triangles ఈ రెండు కూడా దానికి ఒకటి కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేస్తామనుకో, సో దాని నుండి యాంగిల్ బీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి అని ప్రూవ్ చేయొచ్చు. ఓకేనా, సో ఇక్కడ మనం తీసుకునేటువంటి ట్రయాంగిల్స్ ఏంటి, ఇన్ ట్రయాంగిల్ ఏబిపి అండ్ ట్రయాంగిల్ ఏసీపీ. ఓకేనా, ఏబిపి ఈ ట్రయాంగిల్, ఏసీపీ ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం. సో ఈ 2 trianglesలో యాంగిల్ ఏపీబీ ఈజ్ ఈక్వల్ టు ఏపీసీ అవుతుంది. ఈ యాంగిల్ ఈక్వల్ టు ఈ యాంగిల్, ఎందుకంటే మనం తీసుకుంది ఏంటి, పర్పెండిక్యులర్ లైన్ తీసుకున్నాం ఏపీ అనేది, అంటే ఇక్కడ 90 ఉంటుంది, ఇక్కడ 90 ఉంటుంది. సో ఇక్కడ రీజన్ వచ్చేసి ఈచ్ 90 degrees. నెక్స్ట్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. ఈ 2 trianglesలో ఏబీపీ ఏసీపీలో ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ గివెన్, అది వాళ్ళే ఇచ్చారు. నెక్స్ట్ ఈ ఏబీపీ ఏసీపీ ఈ 2 trianglesలో ఏపీ అనేది ఏంటి, కామన్ సైడ్ కదా. సో ఏపీ అనేది ఏమవుతుంది, కామన్ సైడ్, అంటే మనం రాయొచ్చు ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏపీ, రీజన్ కామన్ సైడ్. సో ఇది వచ్చేసి రైట్ యాంగిల్, ఇది హెచ్, ఇది ఎస్. ఓకేనా, సో ఇప్పుడు బై కాంగ్రుయెన్సీ రూల్, ఏ కాంగ్రుయెన్సీ రూల్ ఇక్కడ అప్లై అయింది, ఆర్హెచ్ఎస్, ట్రయాంగిల్ ఏబిపి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఏసీపీ. ఓకేనా, సో ఇప్పుడు ఈ 2 triangles అనేవి కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేస్తాము. సో ఈ 2 triangles కాంగ్రుయెంట్ అయినప్పుడు వాటి యొక్క కరెస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి, అలానే కరెస్పాండింగ్ యాంగిల్స్ అనేవి కూడా ఈక్వల్ ఉంటాయి. సో దాని నుండి యాంగిల్ బీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి అవుతుంది కదా. సో యాంగిల్ బీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి, రీజన్ బై సిపి సీట్, హెన్స్ ప్రూవ్డ్. సో అదే కదా వాళ్ళు ప్రూవ్ చేయమనింది, యాంగిల్ బీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి అని ప్రూవ్ చేయమన్నారు. సో ఓకేనా అండి, సో దీంతో 4th question వరకు కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ సమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.